రైట్. ఇక దీనిపై మాట్లాడటానికి శాప్ చైర్మన్ రవినాయుడు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్ చెప్పండి, నారా రామ్మూర్తి నాయుడు గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది సార్? నారా రామ్మూర్తి నాయుడు గారు చిన్నప్పటి నుంచి నన్ను చదివించడం కానీ నన్ను రాజకీయంగా ప్రోత్సహించిన వ్యక్తి నారా రామ్మూర్తి నాయుడు గారు. నారావారిపల్లిలో చాలా మందికి, నారావారిపల్లినే కాదు చెన్నగిరి మండలంలో ఇట పాత నియోజకవర్గం పులిచెర్ల కానీ ఇట కాణిపాకం పరిసర ప్రాంతాల్లో కానీ ఇట ఎక్కడ చూడు రామ్మూర్తి నాయుడు గారు మార్క్ అనేది స్పష్టంగా ఉంటుంది. పిలిస్తే పలికే వ్యక్తి. చిత్తూరు జిల్లాకి ఒక మాస్ లీడర్ గా ఉన్నారు. అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి. నమ్మితే ఎంత దూరం అయినా వెళ్తారు. ఆంజనేయ స్వామి లాగా మాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఈ రోజుకి మా పంచాయతీల్లో ఈ రోజుకి అభివృద్ధి జరిగిందంటే అది రామ్మూర్తి నాయుడు గారు ఆ రోజు చేసిన ఎమ్మెల్యేగా 5 సంవత్సరాల్లో ఆయన చేసిన అభివృద్ధి. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ప్రతి గ్రామం తిరిగే వాళ్ళు, ఈ ఊరికి ఏం కావాలి, ఆ ఊరికి ఏం కావాలి, వాటర్ ట్యాంక్స్ కట్టాలి, ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉన్నాం. ఒక మాస్ లీడర్. ఎంత మాస్ లీడర్ అంటే ఏమైనా చేస్తారు. నమ్ముకున్నవాడి కోసం ఎంత దూరం అయినా వెళ్తారు. అంత మొండితనం, అంత మళ్ళీ నిజాయితీగా ఉంది. ఎక్కడ సంపాదించుకునేది ఏమి లేదు. ఎప్పుడూ కూడా దగ్గర వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళినారు. మాలాంటి వాళ్ళకి యువతకి ఆయన ఎంతో ఆదర్శం. ఇప్పుడు కాణిపాకం ఆ రోజు ఆయన డెవలప్ చేయాలనుకున్నప్పుడు అక్కడ రోడ్డు కూడా ఉండేది కాదు. గుడికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉండేది. ఆయన మొండిగా కుర్చీ వేసుకుని కూర్చొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒప్పించి రిక్వెస్ట్ చేసి టెంపుల్కి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది, మన గుడి మనం అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఆ రోజు ఆ రోడ్డు వేయడం వల్ల ఈ రోజు కాణిపాకం టెంపుల్ అంతా అభివృద్ధి చెందిందంటే ఆ రోజు రామ్మూర్తి నాయుడు గారు. అదేవిధంగా ఇటు భీమవరం నుంచి పులిచెర్ల మండలానికి వెళ్ళాలంటే కూడా ఆ రోజు తోపుల్లో ఎంత ఇబ్బంది. అడవి ప్రాంతంలో ఆడవాళ్ళు కూడా పోయే పరిస్థితి. అక్కడ రామ్మూర్తి నాయుడు గారు రోడ్డు వేయించి దగ్గరుండి చూసిన వ్యక్తి రామ్మూర్తి నాయుడు గారు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు. నిరంతరం ఈ రోజుకి రాజకీయంగా ఆయన 20 ఏళ్ళు దూరంగా ఉన్నా ఈ రోజుకి ఆయన గురించి ప్రతి గ్రామంలో రామ్మూర్తి నాయుడు గారు ఉంటే బాగుండేది, ఆయన ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఇవి జరిగినాయి, ఈ కార్యక్రమాలు జరిగినాయి, మాకు ఉద్యోగాలు వచ్చింది, మాకు ఈరోజు చాలా మందికి ఆ రోజులు యూనివర్సిటీలో కావచ్చు, టిటిలో కావచ్చు, ఇంకా ఎక్కడెక్కడ గవర్నమెంట్ లో కావచ్చు, ఇటు ప్రైవేట్ లో కానీ చాలా మందికి జాబులు ఇచ్చింది రామ్మూర్తి. చదువుకున్న పిల్లలు ఖాళీగా ఉండకూడదని చెప్పి చాలా మందికి ఉపాధి కలిగించారు. పర్సనల్ గా కూడా ఎంతో ప్రోత్సహించారు. సావైనా జనాలైనా పెళ్ళైనా పెరంటలైనా ఏదైనా కూడా ఆయన వచ్చేవాళ్ళు. ఇక ఉదాహరణ చెప్పదు, కొండ మీద జపాలి ఆంజనేయ స్వామి గుడికి ఒకసారి ఆయన దర్శనానికి వెళ్తే అక్కడ లైట్లు లేవని తెలుసుకొని 10 రోజులు అక్కడే కొండ మీద ఉండి చెన్నై నుంచి జనరేటర్ తీసుకుని వచ్చి అక్కడ స్టెప్స్ కూడా లేకపోతే ఆ జనరేటర్ పై ఎంత మొండితనం అంటే ఒకటి అనుకుంటే అంత ఉండి దగ్గరుండి ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తమ్ముడని కూడా మర్చిపోయేవాళ్ళు. అంత సేవ చేసిన వ్యక్తి, ఎప్పుడూ దైవ చింతన కలిగిన వ్యక్తి, ప్రజలకు సేవ చేయాలని ఆయన ఈరోజు పరమపదించడం అనేది నిజంగానే మాలాంటి అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా శోక సముద్రంతో నిండిపోయినారు. బాధేస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ వారితో మీకున్న అనుబంధాన్ని పంచుకున్నందుకు.